హాయ్ అండి. లెగ్ పీస్ ఫ్రై మనం అగ్గినిప్పుల మీద కాల్చుకొని తింటూ ఉంటాం. ఎంత టేస్ట్ ఉంటుందో అదే విధంగా ఈరోజు మీకు చూపించబోతున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని చికెన్ లెగ్ పీస్లను బాగా క్లీన్ చేసుకోవాలి. వాటిని క్లీన్ చేసుకున్నాక ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఆల్రెడీ షాప్ వాళ్ళు పెట్టేసి ఇచ్చినా సరే మనం ఇంకా బాగా ఘాట్లు అనేవి పెట్టుకొని, చూసారు కదా నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనం అందులో కొంచెం అంటే ఒక హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా చికెన్ లెగ్ పీస్కి పట్టించే విధంగా, అంటే కారం, ఉప్పు, మసాలాలు అన్నీ కూడా చికెన్ ముక్కకి ఈ విధంగా పట్టించుకోవాలి. ఇలా పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అరగంట సేపు అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఈ లెగ్ పీస్లు అనేవి ఫ్రై చేసుకునేటప్పుడు 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ పౌడర్ వేసుకున్నట్లయితే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. చాలా బాగుంటుందండి. అది కూడా ముక్కలు మొత్తం పట్టేలా కలుపుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించుకొని ఇలా నేను అట్లు వేసుకునే పెనం ఉంటుంది కదా, అది వేసుకొని కొంచెం 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలాగా లెగ్ పీస్లు నేను ఒక 2 చికెన్ పీసులు కూడా ఎక్స్ట్రాగా వేసుకున్నాను. మొత్తం ఇలాగా అట్ల రేక్ మీద వేసేసుకోవాలి. దానిపైన ఒక గరిటె ఆయిల్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేగించుకోవాలి. చూసారు కదండి, ఇదే విధంగా వేగించిన తర్వాత మనం చికెన్ లెగ్ పీస్లని టర్న్ చేసుకోవాలి. మనం ఇందులో కలరు అవి ఏం యాడ్ చేయకూడదండి. యాడ్ చేయకపోయినా చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. చాలామంది కలర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, అంటే కొంచెం రెడ్ కలర్లో కనిపించడం కోసం. నేను వీటిని ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని విధాలుగా బాగా కాలే విధంగా నేను అటు ఇటు ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, అగ్గినిప్పుల మీద ఎలాగైతే కాలుస్తామో అదే విధంగా మనకి లెగ్ పీస్లు అనేవి రెడీ అయిపోతున్నాయి. ఇలా రావాలంటే లాస్ట్ మనం తీసేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని తీసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన లెగ్ పీసులు రెడీ అయిపోయాయి.